దీన్ని అనౌన్స్ చేయకపోతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అదే విధంగా రాకపోయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 50-50 ఉంది. ఏంటి ఎంత మేర ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఒకటి, భారతదేశం వల్ల నేషన్ ఫస్ట్ అనే దాంట్లో ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అధికారం వల్ల ఎవరున్నా, ఏ రాష్ట్రం ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆ రాష్ట్ర హక్కుల కోసం వారు పోరాడవలసిన వీరు పోరాడు. నేషనల్ పార్టీ ఏదైతే అధికారంలో కేంద్రం వల్ల అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి కానీ ఏదన్నా ఉంటే మనం ఎవరమైనా తూకం లేక వేయలేము. ఒక గ్రామం 10 గ్రాములు అక్కడ ఇక్కడ కావాల్సిందే. కానీ మిగతా దానికి భారతీయ జనతా పార్టీ ఇద్దరిని కూడా కూర్చునబెట్టి వాళ్ళిద్దరి సమ్మతంతో ఏది బెనిఫిట్ అనేది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ రెగ్యులైజ్ చేసి దాని మీద మంటతోటి కాపుకోవాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు. ఈరోజు ఒకటి చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారికి ఇంకా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మేము చెప్తున్నాం, ఏదన్నా అవసరం ఉంటే మా 8 మంది ఎంపీలు, మా 8 మంది ఎమ్మెల్యేలు కూడా మీ వెంట పోరాటం చేయడానికి ఏదన్నా అవసరం ఉంటే తప్పకుండా దాంట్లో మీ వెంట ఉంటామని చెప్పి కూడా మా పార్టీ డిసైడ్ చేసింది. అయిన తర్వాత ఒకరికి అన్యాయం చేసి ఒకరికి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు. ఎందుకంటే నేషన్ గా ఆలోచించే పార్టీ నేషనలిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీయే, తెలుగుదేశం అయితే లోకల్. అందుకోసం ఏది ఉండని ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చునబెట్టి మాట్లాడే వాతావరణం కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. దాన్ని సానుకూలంగా వీరిద్దరు కూడా కూర్చొని ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఈ విధంగా తీర్మానం చేస్తారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంటే రిలేషన్స్ ఉన్నాయని చెప్పి ఫ్రెండ్షిప్ ఉండని, రిలేషన్ ఉండని, ఒక రాష్ట్ర హక్కులను తాకట్టు పెడతారని మేము కూడా భావిస్తలేం. ఏది ఉండని ఇద్దరు అంటే గతంలో 9 ఏళ్ల నుంచి ఏదైతే ఆల్రెడీ ఈ నీటి పంచాయతీలకు సంబంధించి విభజన చట్ట హామీలకు సంబంధించి కూడా ఇంతవరకు ఒక కొలికి రాలేదు, ఒక పరిష్కారం రాలేదు. స్టిల్ ఇప్పటి వరకు కొన్ని బోర్డ్స్ KRMB కానీ ఇలాంటి బోర్డులు EAC ఇవన్నీ ఉన్నా కూడా ఇంతవరకు ఒక పరిష్కారం రాలేదు. కానీ ఈసారి వస్తుందని ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏది కానీ ఇనిషియేట్ తీసుకునేది పోయిన టర్మ్ లో కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం విద్య ఆయన్నే సుప్రీము, దేశం వల్ల ఎవరు ఎక్కడ లేని పార్టీ నాదొక్కందే అనే ఉద్దేశంగా ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ తెలంగాణకు వచ్చినప్పుడు ఎవరు కానీ ముఖ్యమంత్రి ఏ పార్టీ అని ఉండని ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆ రాష్ట్ర సమస్యల గురించి వారితో మాట్లాడవచ్చు, అడగవచ్చు, రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దాని ఆయన ఇక్కడ ఆయన రిసీవ్ చేసుకుంటేందుకు లేదు. ఆయన ఇనాగ్రేషన్ తెలంగాణలో వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ దాని ఇనాగ్రేషన్కి వస్తే లేడు. అంతకుముందు 3 సార్లు 4 సార్లు వస్తే కూడా ఎప్పుడు అటెండ్ కాలేదు. కానీ ఈరోజు మోడీ గారు ఎన్నిసార్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. వారి సమస్యలు ఏంటున్నో సానుకూలంగా ఏంటున్నో RRR గురించి అడిగితే వెంటనే సౌత్ భాగం అయిపోయింది, నార్త్ భాగం అయిపోయింది, సౌత్ భాగాన్ని కూడా చేస్తామన్నారు. ఏది అడిగినా కాదనకుండా రోడ్లు కానీ నేషనల్ హైవేస్ అన్నిట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితేనే మాది నోట్లో లడ్డు పెట్టుకొని కాకపోతే కేంద్రం దాన్ని తప్పుడు ప్రచారం ఏదైతే కేసీఆర్ చేశారో ఆ పద్ధతి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేపట్టొద్దని మేము మనసా వాచ. అయితే ఒకటి రామరెడ్డి గారు, ఈ CWC అదే విధంగా CWC బోర్డు కానివ్వండి, KRMB, GRMB, ఇంకా అదే విధంగా ఈ బోర్డులకు సంబంధించి బనకచర్ల ప్రాజెక్ట్ కి ఆమోదం ఉందా? ఇంకా ప్రాజెక్టే రెడీ కాలేదమ్మా. ఇంకా ఏది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇయ్యలేదు. దాని మీద ఇంతవరకు ఏది డిస్కషన్ రాలేదు. ఇవాళ దాంట్లో ఉంటుందా ఎజెండాలో మనకు కూడా తెలియదు. ఆ బనకచర్ల ఉంటుందా ఉంటలేదా అనేది కూడా ఇంకా ఫైనల్ రాలేదు. దాని గురించి చర్చ, మెయిన్ ఎజెండా బనకచర్ల ప్రాజెక్ట్ గురించి అని చెప్పేసి ఏపీ నుంచి అయితే మెయిన్ డిమాండ్ వస్తుంది. చూద్దాం. రమేష్ గారు, గుడ్ మార్నింగ్.